Hello all. September 2nd న్యూస్ హైలైట్స్ ఆర్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ప్లీజ్ టు చెక్ ఇట్ అవుట్. ఈరోజు ఫస్ట్ న్యూస్ ఎయిర్ మార్షల్ తేజేందర్ సింగ్. జస్ట్ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోండి. తేజేందర్ సింగ్ గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి డెప్యూటీ చీఫ్గా అపాయింట్ అయ్యారు. సతీష్ కుమార్ గారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి న్యూ చైర్మన్గా అపాయింట్ అయ్యారు. బ్యాంకింగ్ గ్రూప్ 3 ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అపాయింట్మెంట్స్ కేటగిరీలో అడిగే ఛాన్స్ ఉందన్నమాట. పర్టికులర్గా తేజేందర్ సింగ్ గారు చాలా ఇంపార్టెంట్. థర్డ్ న్యూస్ తెలంగాణ ర్యాంక్స్ అట్ 8. ఏ కేటగిరీలో? రేర్ డిసీజ్ కేటగిరీలో. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు పార్లమెంట్కి రేర్ డిసీజ్ మీద ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారంగా తెలంగాణ ర్యాంక్ 8 అన్నమాట. అయితే నేషనల్ లెవెల్లో ఓవరాల్గా 13,479 పర్సన్స్ రేర్ డిసీజెస్తో సఫర్ అవుతున్నారు. దాంట్లో తెలంగాణలో మాత్రమే 661 పర్సన్స్ ఉన్నారన్నమాట. ఓవరాల్గా నేషన్ వైడ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ర్యాంక్ ఉత్తరప్రదేశ్, సెకండ్ ర్యాంక్ మహారాష్ట్ర, థర్డ్ ర్యాంక్ అస్సాం, ఫోర్త్ ర్యాంక్ వచ్చేసి న్యూఢిల్లీ, ఫిఫ్త్ ర్యాంక్ ఆంధ్రప్రదేశ్. ఏపీపీఎస్సీ స్టూడెంట్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్పోర్ట్స్ కేటగిరీ. స్పోర్ట్స్ కేటగిరీలో ధనుష్ శ్రీకాంత్ గారు వెరీ ఇంపార్టెంట్ బికాస్ హీ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్. ధనుష్ శ్రీకాంత్ గారు ఎయిర్ రైఫల్ 10 మీటర్స్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ని తీసుకొచ్చారు మన ఇండియాకి. వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్లో ఈ గోల్డ్ మెడల్ని రిసీవ్ చేసుకున్నారు. సో వెన్యూ వచ్చేసి జర్మనీలోని హనోవర్ అన్నమాట. సో ధనుష్ శ్రీకాంత్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గ్రూప్ 3 ఎగ్జామ్ ఆర్ గ్రూప్ 2 ఎగ్జామ్. నెక్స్ట్ పారా ఒలింపిక్స్ జస్ట్ నేమ్ అండ్ కేటగిరీ మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నిషాద్ కుమార్ మేల్ హై జంప్ T47 కేటగిరీలో సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు ఇండియాకి. ప్రీతి పాల్ ఉమెన్ 200 మీటర్స్ T35 రన్నింగ్లో కాపర్ మెడల్ని తీసుకొచ్చారు. జస్ట్ నేమ్ అండ్ కేటగిరీ గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ యుఎన్ఎస్సి ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే ఎక్స్ సింగపూరియన్ డిప్లొమాట్ కిషోర్ మహబూబానీ గారు ఏమన్నారంటే మన ఇండియాకి యుఎన్ఎస్సిలో పర్మనెంట్ మెంబర్గా రైట్ఫుల్ ప్లేస్ దక్కాలి అని చెప్పి ఈయన ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేశారనమాట. సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఆర్ సెంటెన్స్ని మెయిన్స్ ఎగ్జామినేషన్లో కోట్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నమీబియాలో వైల్డ్ లైఫ్ని చాలా లార్జ్ స్కేల్లో కటింగ్ చేస్తున్నారు. వైల్డ్ లైఫ్ అంటే ఇంక్లూడింగ్ ఎలిఫెంట్స్, హిప్పోపోటమస్లను కూడా వీళ్ళు కట్ చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ పీపుల్ని ఫీడ్ చేసుకోవడానికి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నమీబియా వర్స్ట్ డ్రాఫ్ట్ని విట్నెస్ చేస్తుంది. ఈ సెంచరీలోనే ఇలాంటి డ్రాఫ్ట్ని నమీబియా చూడలేదన్నమాట. అంత పెద్ద డ్రాఫ్ట్ని విట్నెస్ చేస్తుంది. అందుకనే పీపుల్కి ఫుడ్ని ప్రొవైడ్ చేయడం కోసం వైల్డ్ లైఫ్ని వీళ్ళు కటింగ్ చేస్తున్నారనమాట. ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే క్యాపిటల్ వచ్చేసి విండ్హోక్, కరెన్సీ నమీబియన్ డాలర్. నెక్స్ట్ జింక్ రూఫ్ అనేది జస్ట్ ఒక ఐడియా లాగా బ్రెయిన్లో పెట్టుకోండి. బికాస్ ప్యారిస్ జింక్ రూఫ్స్కి యునెస్కో హెరిటేజ్ స్టేటస్ని సీక్ చేస్తుందన్నమాట. పాయింట్ టు బి నోటెడ్ హియర్ ఈస్ ఇంకా గ్రాంట్ అవ్వలేదు, జస్ట్ ప్యారిస్ ఈజ్ సీకింగ్ అంతే. ఎన్వైర్న్మెంట్ కేటగిరీలో చూసుకున్నట్లయితే పోబా రిజర్వ్ ఫారెస్ట్. దీని లొకేషన్ చాలా ఇంపార్టెంట్. అస్సాంలోని ధేమాజీ డిస్టిక్లో ఉంది. అయితే అస్సాం గవర్నమెంట్ ఈ పోబా రిజర్వ్ ఫారెస్ట్కి వైల్డ్ లైఫ్ శాంచురీ స్టేటస్ని సీక్ చేస్తుంది. ఇది కూడా ఇంకా నోటిఫై అవ్వలేదు, జస్ట్ అస్సాం గవర్నమెంట్ సీక్ చేస్తుంది. బట్ ఎన్వైర్న్మెంట్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ ఫర్ ఆబ్జెక్టివ్ టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. నెక్స్ట్ ఆపరేషన్ బేడియా ఏంటంటే యూపీ గవర్నమెంట్ వరల్డ్స్లో కూడా పర్టికులర్గా మ్యాన్ ఈటింగ్ గ్రే వోల్ఫ్స్ని క్యాప్చర్ చేయడానికి యూపీ గవర్నమెంట్ లాంచ్ చేసింది.
ఆల్మోస్ట్ 35 విలేజెస్‌కి వీళ్ళు అలర్ట్‌ని కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో, మన ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ వోల్వ్స్ ఉన్నాయి. ఒకటి ఇండియన్ వోల్ఫ్, ఇంకొకటి హిమాలయన్ వోల్ఫ్ ఆర్ టిబెటన్ వోల్ఫ్. ఇండియన్ వోల్ఫ్ వచ్చేసి రాజస్థాన్ ఆర్ గుజరాత్‌లో ఉంటుంది. హిమాలయన్ వోల్ఫ్ అప్పర్ ట్రాన్స్ హిమాలయన్. ఈ వోల్ఫ్ యొక్క ఐయూసీఎన్ స్టేటస్ చూసుకున్నట్లయితే మనకి గ్రే వోల్ఫ్‌కి లీస్ట్ కన్సర్న్, హిమాలయన్ వోల్ఫ్‌కి వల్నరబుల్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1974 ప్రకారం వోల్ఫ్ అనేది షెడ్యూల్ 1లో ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు ఇందాక మనం గ్రే జింక్ రూఫ్ అని ఒక కాన్సెప్ట్ చదువుకున్నాం. ప్యారిస్ వాళ్ళు యునెస్కో స్టేటస్‌ని సీక్ చేస్తున్నారని చెప్పి. ఆ జింక్ రూఫ్ తాలూకా ఇమేజ్‌ని ఇక్కడ ఇంక్లూడ్ చేశాను ఒక ఐడియా కోసం. ఈ జింక్ రూఫ్స్ వల్లనే ప్యారిస్‌ని ఏరియల్ వ్యూ అంటే హెలికాప్టర్స్‌లోంచి అలా చూస్తే ఒక రెడ్ కలర్ లాగా కనిపిస్తుందనమాట ప్యారిస్ సిటీ బికాస్ ఆఫ్ దీస్ జింక్ రూఫ్స్. నెక్స్ట్ నమీబియా. నమీబియా బోర్డర్స్‌ని ఒకసారి చూసుకోండి. ఎగ్జామ్‌లో అడిగితే అడగొచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.